ఈ డ్రామాలో నలుగురు స్నేహితులు ఉంటారు. ఒకడు కుమ్మరి, మరొకరు చేనేత పనివాడు, ఇంకొకడు బ్రాహ్మణుడు, నాలుగో వాడు నగల పనివాడు. ఈ నలుగురి మధ్యలో కల సమస్య రాజు ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. Now I call upon the students తెలివైన రాజు డ్రామా స్కిట్ కుమార్, దీక్షిత్, దిలీప్, అభిషేక్, మధు, అభినయ్, వంశీ and అంజలి. Let's welcome them with a huge round of applause. అరే మనం ఎంత మంచి పనులు కదరా, కానీ ఏడేసిన ముంగడ ఆనే ఉన్నట్టు అసలు మనకు ఒక పదవి లేదు, అసలు ఏమీ లేదురా. అరే మన ఫ్రెండ్స్ అందరూ ఒక గొప్ప స్థాయిలో ఉన్నారా. దీనికి అంతా కారణం మన రాజేరా. అవునరా, పోయి తాడోపేడ తెలుసుకున్నా పదరా. అరే ఇప్పటికే బాగా చీకటైందిరా, రాత్రి ఇక్కడనే పడుకొని రేపు పొద్దున రాత్రికి వెళ్దాంరా. అరే మనం పడుకుంటే మన వస్తువులు ఎవరైనా ఎత్తుకెళ్ళేలా. అది ఒక పని చేద్దాం రా, తల 2 గంటలు మేల్కొని ఉందాం రా. ఇదేదో బాగుందిరా, ముందుగా నేను ఉంటానురా. బా 2 గంటలు ఏం చేద్దాం అబ్బా, ఓ బొమ్మ అని చేద్దాం. అబ్బా 2 గంటల్లో అందమైన బొమ్మను చేశాను నేను ఇప్పుడు పడుకుంటా. మీరు 2 గంటల్లో బొమ్మను తయారు చేస్తాను. నేను ఈ బొమ్మకి బట్టలు రంగు చీర కట్టుకున్న చిన్నది దానికి మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఈ బొమ్మకి బట్టలు వేయడం వల్లనే అందం వచ్చింది. అమ్మో వాడేమో బొమ్మ చేశాడు, వీడేమో దీనికి బట్టలు వేశాడా. నేను దీనికి నగలు వేశాను. దీనికి అన్ని నగలు వేశానా? వేశాను. అమ్మ వెళ్ళారా, ఒకరు బొమ్మని చేశారు, ఒకరు చీరనేసారు, అక్కడ నగలేశారు. దీనికి ప్రాణం పోసారు చూడు. అమ్మయ్య, నా పూజ అయిపోయింది. ఇప్పుడు లేవండా తెల్లారి లేవండా. అరే మనం ఒక బొమ్మ చేసి అది కాస్త అమ్మాయింద్రా. అరే నిజంగా అమ్మాయేనారా? ఇంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు?
అలచడి రేపింది నీ చిరునవ్వు. ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం. నాలో ఏదో సనోవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చిన నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకున్నదే అదేమిటా అరే ఆపండి ఆపండి అప్పుడే మీరు ఎందుకు కూడా పడుతున్నారు? మేము ఒక బొమ్మ చేస్తే అది కాస్త అమ్మాయి. ఇంత చిన్నదానిగా మీరు గొడవపడేది. మనం ఈ సమస్య రాజు దగ్గర పోయి తెలుసుకుందాం. వీళ్ళు రాజు దగ్గరకు సమస్యతో వచ్చారు. ఏంటా సమస్య? మీ సమస్య నాకు అర్థమైంది, నేను రాజుతో చెప్తాను. రాజు వీళ్ళొక సమస్యతో మీ దగ్గరకు వస్తుండగా దానిలో వాళ్ళకి మరొక సమస్య ఎదురైంది. ఏంటా సమస్య? రాజు వీళ్ళు నలుగురు ఒక బొమ్మను తయారు చేశారు. అది కాస్త ప్రాణం పోసుకుని అమ్మాయిగా మారింది. ఇప్పుడు అమ్మాయి నాదంటే నాది అని గొడవ పడుతున్నారు. మీ సమస్య నాకు అర్థమైంది. మీ సమస్యను నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను, కానీ మరి కాసేపట్లో చూస్తాను. రైట్.